అశోక్ నగర్ లోనట ఈయన ఉద్యోగాలు ఇస్తా అంటారట. నిరుద్యోగులందరూ పోయి సార్ చాలు సార్, ఉద్యోగాలు మస్తు ఎక్కువైనాయి సార్, ప్లీజ్ సార్ మాకు ఉద్యోగాలు వద్దు సార్, నోటిఫికేషన్లు అస్సలే వద్దు సార్ అని చెప్తానట. ఉపన్యాసం గిట్టుంటదా అండి? అసలు ముఖ్యమంత్రి ఏ లెవెల్ ఉపన్యాసం ఇవ్వాలి, ఏం చేయాలి అసలు? ఒక కాంగ్రెస్ సభ పెట్టుకొని కాంగ్రెస్ లీడరు ప్రతిపక్షాలను తిట్టిపోసే సభ లెక్క పెట్టుకున్నాడు ఉస్మానియా యూనివర్సిటీల దగ్గరికి పోయి. ఉస్మానియా విద్యార్థులను ఏం మాటలు అన్నాడు ఒక్కసారి మళ్ళొక్కసారి ఇందాం. చిల్లర ఖర్చులకు తెచ్చుకొని ఉంటారు, కేటీఆర్ పిచ్చిన ఖర్చులకు ఇచ్చి ఉంటాడు. ఆ పక్కనే తార్నాకల్ ఉన్న బార్లలో పోయి బీర్ తాగుంటారు. బీర్ తాగి బిర్యానీ తిన్న తర్వాత అది అడిగే వరకు ఆడుకొచ్చి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడుంటారు. వాళ్ళది ఏముంటది? అడమి కూలి లాంటి వాళ్ళు, వాళ్ళకంటూ సిద్ధాంతం కానీ. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలని సంబోధించి, వాళ్లను తాగుబోతులని సంబోధించి, అది ఉస్మానియా గడ్డ మీదికి అడుగుపెట్టి అదే విద్యార్థులను లాఠీ చప్పుళ్ళు బూట్ల మధ్యలో కంచెల నడుమ వాళ్లను నిర్బంధం చేసి భయంగా వేయిండు. చేసింది ఏం లేదండి. ఇప్పుడు లింగం గారు చాలా పొడుగు, చాలా అడ్డం నిలువు మస్తు చెప్పిర్రు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అనేటైనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండు, జాబు క్యాలెండర్ లా ఎన్ని జాబులు ఇచ్చిండు, 2 లక్షల ఉద్యోగాలల్లా ఎన్ని లక్షల ఉద్యోగాలు 22 నెలలల్లా తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిండ్రు, ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రు, అదొకటి చెప్పాలి.